కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా ప్రాంతానికి చెందిన ఉదయ్పై కర్నూలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్ఆర్పేటకు చెందిన ఓ యువతితో నిందితుడు పాఠశాల దశ నుంచి ఒకే చోట చదువుకోవడంతో పరిచయం ఏర్పడింది. ఇదే అవకాశంగా చేసుకుని ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు గురి చేయడంతో గతంలో మైనర్ గా ఉన్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపారు. మేజర్ అయిన బాధితురాలికి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు గతంలో దిగిన ఫోటోలు వీడియోలతో బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడు. తనపై పెట్టిన కేసును వెనక్కు తీసుకుని తననే పెళ్లి చేసుకోవాలని లేదంటే ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. లేదంటే నీ పేరు సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేశారు. ఉదయ్ అనే పిల్లోడు నన్ను 9th క్లాస్ నుంచి టార్చర్ చేస్తున్నాడు. నా వెనకాల పడి నాకు నువ్వే కావాలి, నిన్నే పెళ్లి చేసుకుంటాను, నిన్నే లవ్ చేస్తున్నా అని బెదిరించినాడు. అప్పుడు ఏదో ఫ్రెండ్షిప్ అని ఫొటోస్ దిగినాము, అవన్నీ బయట పెడతా అది ఇది అని బెదిరించినాడు. తర్వాత ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఆ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసుకున్నాడు. పనిష్మెంట్స్ ఇవ్వడము, సిటప్స్ తీయాలి అది ఇది చెప్పినాడు. తర్వాత ఇదంతా జరుగుతుండగా నేను చాలా అనుభవించి పాక్సో కేసు కూడా రిజిస్టర్ చేసినాను తన మీద లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. అయినా కూడా తనేమీ రియాక్ట్ కాలేదు. నాకు ఈ సంవత్సరం పెళ్ళి ఫిక్స్ అయింది. పెళ్ళి ఫిక్స్ అయినా కూడా మా హస్బెండ్కి వీడియోస్ పంపించడం, వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించడము, ఎట్లా మా పెళ్ళి క్యాన్సిల్ చేయాలి, మా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయాలి అని చూసినాడు తను. వాళ్ళకి వీడియోస్ పంపించి నేను బెదిరిస్తా, నువ్వు నన్నే పెళ్ళి చేసుకోవాలి లేకపోతే చచ్చిపోతాము. నిన్న మే 18వ తేదీ వాళ్ళ నాన్న ఉదయ్ కలిసి వాళ్ళ బాబాయ్ సత్యంని ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మా తల్లితో తండ్రితో నాతో మాట్లాడినారు. నువ్వు నన్నే పెళ్ళి చేసుకోవాలి లేకపోతే నీ వీడియోస్ ఇంకా బయటికి వస్తాయి, మీ హస్బెండ్ వాళ్ళ ఇంటికి పోతాయి, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు పోతాయి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి పోతాయి అని బెదిరించినాడు. ఇది ఇంతటితో ఆగదు, మేము ఇంకా ఎక్కువ స్టెప్స్ తీసుకుంటామని చెప్పినారు. ఈ పాక్సో కేసు కానీ తన మీద మేము తీసేయకుంటే సూసైడ్ చేసుకొని చనిపోతారంట. ఉదయ్, సత్యం, సాయి ప్రసాద్ వీళ్ళ ముగ్గురు సూసైడ్ చేసుకొని చనిపోయి మా పేరెంట్స్ పేర్లంతా బయటికి తెస్తాము అని వాళ్ళు బెదిరించినారు. మీ అమ్మాయిని కానీ మాకు ఇచ్చి పెళ్ళి చేయకపోతే పెళ్ళి చేయాలి ఖచ్చితంగా, లేకపోతే ₹1 కోటి ఇవ్వండి అని డిమాండ్ చేసినారు. డిమాండ్ చేసి అప్పుడు ఇంకా టార్చర్ చేస్తాము, లైఫ్లో ఇంకా టార్చర్ చేస్తాం, మీరు ఇంతటి పైన ఇంకా పోలీస్ కేసులు ఇంకేమన్నా వేస్తే మేము ఇంకా సివియర్ యాక్షన్ తీసుకుంటాం మీ మీద, సూసైడ్ చేసుకొని చనిపోయి మీ పేరు బయటికి వస్తుంది అని చెప్పి బెదిరించినారు. ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము ఉదయ్ మీద, మా లైఫ్లోకి ఇన్వాల్వ్ కావద్దు అని. ఇవన్నీ బయటికి వస్తే మేము మా పేరెంట్స్ కూడా సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది, నాకు ఇంకా వేరే గత్యంతరం లేదు. దయచేసి పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.